గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాక్టర్కి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగారిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విషయాలు తెలిసి అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావాడురా. రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను, కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా, అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా? వెళ్ళి ఆచారి డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందో మాకో ఇస్తే మీ అమ్మ ప్రాణాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు. నారాయణ సారినామధేశ్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ నీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతుందయ్యా, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించడం మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడకండి అయ్యా, మీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు కట్టుబట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటాను, నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించండి బాబు. ఈ వెధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. బాబు మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. అగజానన పద్మార్కం గజానన మహానిసం అనేకదంత భక్తానం ఏకదంతం పస్మహే మనోవాంఛ సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కటాక్ష. మీరు వచ్చేదాకా మీ కాలు పుట్టిన వదలయ్యా. వదలకపోతే నేనే వదిలించుకుంటారా? చరిత్ర ఏమిటిది? చేతులు కత్తిపుచ్చుకొచ్చాయట. ఈ చెయ్యే కదా మా అమ్మకు వైద్యం చేయనంది. ఈ చేతులు ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు
వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఈ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో, మళ్ళీ ఊళ్ళో నుంచి తరివేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నించున్నాడు రంగన్న కొడుకు రాజన్నగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడు అంటే మీ మీద పడగలడు. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు? మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవాని స్వర్గదాక్షం. సాక్షి గణపతి కన్న తల్లి సత్నావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్ము రాజన్న బాబు. బీడీ వెలిగించిన ఈ అగ్గి పొలమంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావని నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం. మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరతను? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడానికి వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి రా ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్తి? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వెందుకు ఆయన పట్టుకున్నావు? నే పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. కబడ్డీ 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 కబడ్డీ
ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడు అంతా అవే వచ్చేస్తాయి. ఏమిటి? ఏమా పంతులు గారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లర్లు చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలా? పెళ్ళ కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పేడువే. భయమేంటే? నీ కండగా ఈ రాజును ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. కొడితే మెడకాయ మెత్తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు ఎన్నిందారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్నంతరం చూసుకోనక్కర్లా, నక్కనాయాల నాకలోకానికే పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలుసో తెలియకో చిన్న తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను, కొడతాను. అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు, పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు, మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా సెలవిచ్చారు. అదే న్యాయం. నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? నా కొడుకును ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మనవాక్యం. విన్నావయ్యా పంతులు, జనవాక్యం అలా ఉంది, మనమేం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.